ఒక్కసారి నిశ్శబ్దంగా కూర్చోండి. కళ్ళు మూసుకోండి. మీ జీవితంలో ఈ రోజు ఉన్న పరిస్థితులను కొద్దిసేపు పక్కన పెట్టండి. మీ దగ్గర ఎంత డబ్బు ఉంది? మీకు ఎన్ని సమస్యలు ఉన్నాయి? ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు? ఎవరు అర్థం చేసుకోవడం లేదు? వీటన్నిటిని కాసేపు మర్చిపోండి. ఇప్పుడు ఒక ప్రశ్నను మీలో మీరు అడగండి. నేను ప్రతిరోజు నా మనసులో ఏ ప్రపంచాన్ని సృష్టించుకుంటున్నాను? ఈ ప్రశ్న చాలా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనం బయట ప్రపంచాన్ని మార్చడానికి ఎంత ప్రయత్నించినా మనలో నడుస్తున్న ఆలోచనలు గమనించకపోతే అదే పాత అనుభవాలు మళ్ళీ మళ్ళీ మన జీవితంలోకి వస్తూనే ఉంటాయి. అది మంచైనా చెడైనా. లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చాలా మంది ఒక సాధారణమైన ప్రశ్నను మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటారు. నేను ఏదైతే కోరుకుంటానో అది నా జీవితంలోకి ఎలా వస్తుంది? ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం ఏమిటంటే మనం అడగాల్సిన ప్రశ్న ఇది కాదు. అసలు ప్రశ్న ఏమిటంటే నేను కోరుకునే జీవితానికి సరిపోయేలా నా ఆలోచనలు, నా నమ్మకాలు, నా చర్యలు నాలో ఉన్నాయా? వీటిని గమనించగలిగితే లా ఆఫ్ అట్రాక్షన్ ని ఒక కొత్త కోణంలో అర్థం చేసుకోవడం మీరే ప్రారంభిస్తారు. నువ్వు కోరుకునేది జరగదు. నువ్వు నమ్మేది జరుగుతుంది. ఒక మనిషి తన జీవితంలో సంపద కావాలని కోరుకుంటాడు. ప్రతిరోజు కోరుకుంటాడు. నాకు చాలా డబ్బు కావాలి. నేను ధనవంతుడిని కావాలి. ఇలా పదే పదే కోరుకుంటాడు. కానీ అతని లోపల ఇంకొక స్వరం ఉంటుంది. డబ్బు సంపాదించడం చాలా కష్టం. నాకంత అదృష్టం లేదు. డబ్బున్న వాళ్ళకి అవకాశాలు వస్తూ ఉంటాయి. నా పరిస్థితి ఎప్పటికీ మారదు. ఇప్పుడు అతని కోరిక ఒకవైపు, అతని అంతర్గత నమ్మకం మరొక వైపు. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. మనిషి జీవితాన్ని ప్రభావితం చేసేది కేవలం అతను కోరుకునేది మాత్రమే కాదు. అతను తన గురించి, తన చుట్టూన్న ప్రపంచం గురించి, అవకాశాల గురించి, డబ్బు గురించి, జీవితం గురించి తన లోపల ఏం నమ్ముతున్నాడో అదే చాలా ముఖ్యమైనది. అందుకే మొదటి అడుగు నీ కోరికను పెంచడం కాదు, నీకు తెలియకుండానే నిన్ను పరిమితం చేస్తున్న నమ్మకాలను గమనించడం. నీ నమ్మకాలను గమనిస్తూ ఉండాలి. నీ మనసును ఒక నేలగా ఊహించుకో. ప్రతిరోజు నువ్వు ఎన్నో ఆలోచనలు అందులో వేస్తున్నావు. నా వల్ల కాదు, ఇది ఒక విత్తనం. నేను చేయగలను, ఇది కూడా ఒక విత్తనం. నాకు అవకాశాలు వస్తాయి, ఒక విత్తనం. నా జీవితం ఎప్పటికి ఇలాగే ఉండిపోతుంది, అది కూడా ఒక విత్తనమే. ప్రతి ఆలోచన వెంటనే జీవితం మారదు. కానీ పదే పదే ఆలోచించినది మన దృష్టిని ప్రభావితం చేస్తుంది, మన నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది, మన ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది, మన అలవాట్లను పూర్తిగా మార్చేస్తుంది. అక్కడి నుండి మన జీవిత అనుభవాలు కూడా మారుతూ ఉంటాయి. అందుకే నీ మనసులో నీ ఆలోచనల రూపంలో ఎలాంటి విత్తనాలను ప్రతిరోజు నాటుతున్నావో గమనించు. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఒక మాయాజాలం కాదు. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే నేను ఒక కోరిక కోరుకుంటాను అంతే, విశ్వం దాన్ని నా ముందు పెట్టేస్తుంది అని మాత్రమే అర్థం చేసుకుంటున్నారు చాలా మంది. మన జీవితం గురించి మన బాధ్యతను మర్చిపోయే ప్రమాదం ఉంది. కోరిక అనేది ఒక అవసరం, నమ్మకం అనేది కూడా ఒక అవసరమే, సానుకూల దృక్పథం అవసరమే. కానీ వాటితో పాటు చర్య కూడా అవసరం. నీకు మంచి ఉద్యోగం కావాలా? నీ నైపుణ్యాలను పెంచుకో. నీకు ఆర్థిక స్వేచ్ఛ కావాలా? డబ్బు గురించి పూర్తిగా నేర్చుకో. నీ వ్యాపారం విజయం కావాలా? విలువ సృష్టించడం నేర్చుకో. నీకు ఆరోగ్యకరమైన జీవితం కావాలా? నీ రోజువారీ అలవాట్లను మార్చుకో. అందుకే లా ఆఫ్ అట్రాక్షన్ ఇలా చూడాలి. నీ ఆలోచన, నీ నమ్మకం, నీ దృష్టి, నీ నిర్ణయం, నీ చర్య, నీ అనుభవం. ఇది నీ జీవితాన్ని పరిశీలించడానికి ఉపయోగపడే ఒక అందమైన అంతర్ముఖ పద్ధతి. నీ దృష్టి ఎక్కడ ఉంటే నీ జీవితం అక్కడికి కదులుతుంది. ఒక రోజు మొత్తం నా దగ్గర ఏమీ లేదు, నాకు అవకాశాలు రావు, ఎవరు నాకు సహాయం చేయరు అని ఆలోచిస్తూ ఉంటే నీ మెదడు చుట్టూ అవకాశాల కంటే సమస్యలను ఎక్కువగా గమనిస్తుంది. అది ఇంకొక వ్యక్తి ఇప్పుడు నా దగ్గర ఉన్న దానితో నేను ఏం చేయగలను, నేను ఏం నేర్చుకోవచ్చు, ఎక్కడ అవకాశాలు ఉన్నాయి, ఈ పరిస్థితి నాకు ఏం నేర్పుతుంది అని ఆలోచించడం ప్రారంభిస్తే అతని దృష్టి మారుతుంది. పరిస్థితి వెంటనే మారకపోయినా పరిస్థితిని చూసే వ్యక్తి మారడం ప్రారంభిస్తాడు. అది చిన్న మార్పు కావచ్చు, కానీ జీవితంలో అదే చాలా పెద్ద మార్పుకు ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒకే పరిస్థితిని ఇద్దరు వ్యక్తులు చూస్తున్నారు.
ఒకరది ముగింపులాగా చూస్తున్నారు నా వల్ల కాదు అని. మరొకరు దాని ప్రారంభంలాగా చూస్తున్నారు నా వల్ల అవుతుందని. పరిస్థితి ఒకటే. దాన్ని చూసే దృష్టి వేరు. ఈ దృష్టికోణాన్ని అభివృద్ధి చేసుకోవడమే లా ఆఫ్ అట్రాక్షన్. కోరుకున్న జీవితాన్ని ముందుగా మీ మనసులో అనుభవించడం నేర్చుకోండి. ఇప్పుడు ఒక చిన్న ప్రయోగం చేద్దాం. నీకు కావాల్సిన జీవితాన్ని ఊహించుకో. కేవలం డబ్బును ఊహించకు. ఆ డబ్బు వల్ల నీ జీవితంలో ఏర్పడే ప్రశాంతతను ఊహించు. నీ కుటుంబంతో సంతోషంగా మాట్లాడుతున్న నిన్ను నువ్వు ఊహించుకో. నీకు ఇష్టమైన పనిని చేస్తున్నట్టు నిన్ను ఊహించుకో. నీ నిర్ణయాలను భయంతో కాకుండా ధైర్యంతో తీసుకుంటున్నట్టు నిన్ను ఊహించుకో. నీకు నచ్చిన ఇంట్లో ప్రశాంతంగా కూర్చున్నట్టు అనుభూతిని ఊహించుకో. ఆ అనుభూతిని కొన్ని క్షణాలు ఆస్వాదించు. ఇది భవిష్యత్తు తప్పకుండా ఇలాగే జరుగుతుందని నేను నీకు హామీ ఇవ్వడం కాదు, కానీ నీ మనసుకు ఒక కొత్త దిశను చూపించడం జరుగుతుంది నీ వల్ల. నీకు కావాల్సిన జీవితాన్ని ఊహించడం ద్వారా దానికి సంబంధించిన లక్ష్యాలు, అవకాశాలు, చర్యలను మరింత స్పష్టంగా చూడగలిగే దృష్టిని నువ్వు సిద్ధం చేసుకోవచ్చు. నీకు ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఈ పని చెయ్యాలని ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఇలా ఇంట్రెస్ట్ కలగటం వల్ల కొరత భావన, నాకు అది లేదు ఇది లేదు అనే ఫీలింగ్స్ నుంచి సమృద్ధి భావనకు నీ ఫీలింగ్స్ మారిపోతాయి. నాకు సరిపోదు, నాకు భయం వేస్తుంది, ఎలా ఇంకా సంపాదించాలి, ఈ ప్రశ్నలలో అవకాశాన్ని వెతికే శక్తి ఉంటుంది. నేను పేదవాడిని అని నీ గుర్తింపును నీ పరిస్థితిలో కలిపేయకు. ఇది నా ప్రస్తుత పరిస్థితి, కానీ ఇది నా చివరి స్థితి కాదు అని చెప్పుకో. నీ ప్రస్తుత బ్యాంక్ బ్యాలెన్స్ నీ పూర్తి సామర్థ్యం కాదు. నీ నీ భవిష్యత్తుకు తుది తీర్పు కాదు. ఈ రోజు నీకు తెలియకపోవచ్చు, రేపు ఇంకా నేర్చుకునే అవకాశం ఉంది. ఈ రోజు లేని అవకాశం రేపు కనిపించవచ్చు. కాబట్టి నీ ప్రస్తుత పరిస్థితిని అంగీకరించు, కానీ దానిని నీ శాశ్వత గుర్తింపుగా మార్చుకోకు, అంగీకరించకు. రేపటి రోజు నీ భవిష్యత్తు ఎంతో బాగుంటుంది. ఇలా నీ భవిష్యత్తును మంచి మార్పుకు అంగీకరిస్తూ నీలో ఉన్న ఈగో నుండి అవగాహన వైపు ప్రయాణం చేయాలి. మనలో ఒక భాగం ఎప్పుడు ఇలా ఉంటుంది, నన్ను అందరూ గుర్తించాలి, నన్ను అందరూ మెచ్చుకోవాలి, నేను ఇతరులకు నేనేంటో నిరూపించుకోవాలి, నేను గెలిచానని అందరూ తెలుసుకోవాలి. ఇది మనలోని నిరంతర పోలిక. కానీ కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉంటే మరో అనుభూతి వస్తుంది. నేను ఉన్నాను అంతే. నన్ను నిరూపించుకోవడానికి ప్రతి క్షణం పరిగెత్తాల్సిన అవసరం నాకు లేదు. ఇతరులతో పోల్చుకోవాల్సిన అవసరం అస్సలు లేనే లేదు. నిన్నటి నాతోనే ఈరోజు మాట్లాడుకోవాలి. నేను నిన్నటి కంటే కొంచెం స్పష్టంగా ఉన్నానా? ఏదైనా నేర్చుకోగలిగానా? కొంత జ్ఞానం పెంచుకున్నానా? నాలో ధైర్యం పెరుగుతుందా? నాలో ప్రేమతత్వం పెరుగుతుందా? నాలో క్రమశిక్షణ పెరుగుతుందా? వీటిని గమనిస్తూ వీటిని పెంపొందించుకోవాలి. అదే నిజమైన ఎదుగుదల. ఈ ఎదుగుదల వచ్చిన తర్వాత నీలో కృతజ్ఞత భావం ఆటోమేటిక్గా వస్తుంది. కృతజ్ఞత అంటే నీకు కావాల్సిన ప్రతిదీ ఇప్పటికే వచ్చేసిందని, నీ దగ్గర ఉందని నటించడం కాదు. నీ దగ్గర ఇప్పటికే ఉన్నదాన్ని గుర్తించడం. ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక్కసారి ఇలా చెప్పుకో, ఈరోజు నాకు మరో అవకాశం లభించింది, ధన్యవాదాలు. నా ఆరోగ్యానికి ధన్యవాదాలు, నా కుటుంబానికి ధన్యవాదాలు, నేను నేర్చుకున్న జ్ఞానానికి ధన్యవాదాలు, నాకిప్పుడు లభిస్తున్న అవకాశాలకు ధన్యవాదాలు, నేను భవిష్యత్తులో నేర్చుకోబోయే పాఠాలకు ధన్యవాదాలు. ఇలా కృతజ్ఞతతో జీవించడం వల్ల మన దృష్టి కేవలం లేని వాటిపై కాకుండా ఉన్న వాటిపై పడుతుంది. అక్కడి నుండి మనలో ఒక సమృద్ధి భావన పెరుగుతుంది. నీకు మంచి ఆలోచనలు వచ్చినప్పుడు కూడా సందేహాలు రావచ్చు. ఇది నిజంగా సాధ్యమేనా? నేను చెయ్యగలనా? ఎంతకాలం పడుతుంది అని నీ మనసు నిన్ను అడుగుతూ ఉంటుంది. ఇక్కడ సందేహం రావడం తప్పు కాదు. దాన్ని దాచాల్సిన అవసరం అస్సలు లేదు. దానితో యుద్ధం చేయాల్సిన అవసరం కూడా లేదు. కేవలం ఇలా చెప్పుకో, నీకు సందేహం కలుగుతుంటే, అవును నాకు సందేహం ఉంది, కానీ నేను ఆగిపోవాల్సిన అవసరం లేదు. భయం ఉన్న ముందుకు వెళ్ళవచ్చు, సందేహం ఉన్న నేర్చుకోవచ్చు, పూర్తి నమ్మకం రాకపోయినా మొదటి అడుగు వెయ్యవచ్చు. చాలాసార్లు నమ్మకం చర్య తర్వాత బలపడుతుంది. ఆగిపోవద్దు, మొదలుపెట్టు. మొదలుపెట్టిన తర్వాత నీ నమ్మకం ఇంకా బలపడుతుంది. ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు రోజంతా జరిగిన విషయాలను కొద్దిసేపు పక్కన పెట్టు. నీకు నువ్వే కొన్ని ప్రశాంతమైన మాటలు చెప్పుకో. నేను ప్రశాంతంగా ఉన్నాను, నేను నేర్చుకుంటున్నాను, నేను ఎదుగుతున్నాను,
నా జీవితంలో మంచి అవకాశాలను గుర్తించే స్పష్టత నాకు ఉన్నది. డబ్బును గౌరవంగా, జ్ఞానంతో నిర్వహించడం నేర్చుకుంటున్నాను. నా లక్ష్యాల వైపు ప్రతిరోజు ఒక అడుగు వేస్తున్నాను. ఆ తర్వాత నీ మనసును బలవంతంగా ఏదైనా నమ్మించడానికి ప్రయత్నించకు. నిశ్శబ్దంగా ఉండు. నీ శ్వాసని గమనించు. ఆ రోజు కోసం కృతజ్ఞత చెప్పు. అంతే. అంతకు మించి ఏం చేయదు. ప్రతి ఉదయం అంటే ఉదయం నిద్రలేచిన వెంటనే ఈ రోజు నాకేం దొరుకుతుంది అని మాత్రమే అడగకు. దానికి బదులు ఈ రోజు నేను ఎలాంటి వ్యక్తిగా ఉండాలి అని అడుగు. నేను ప్రశాంతంగా ఉండాలి. నేను ధైర్యంగా ఉండాలి. నేను క్రమశిక్షణతో ఉండాలి. అవకాశాలను గమనిస్తూ ఉండాలి. నా డబ్బుని నేను జాగ్రత్తగా నిర్వహించాలి. ఎవరినైనా ప్రేమతో పలకరించాలి. ఇలా అనుకోవాలి ఉదయం నిద్రలేచిన వెంటనే. ఇక్కడ ఒక లోతైన ఒక విషయం దాగి ఉన్నది. నీ జీవితంలో జరిగే ప్రతి సంఘటన నీ ఆలోచనల వల్లే జరిగిందని చెప్పడం సరైంది కాదు. ప్రపంచంలో అనేక పరిస్థితులు మన నియంత్రణలో ఉండవు. కానీ ఆ పరిస్థితికి మనం ఎలా స్పందించాలో మాత్రం చాలా సందర్భాలలో మన చేతుల్లోనే ఉంటుంది. అక్కడే నీ శక్తి ఉన్నది. సమస్యను ఎంచుకోలేకపోవచ్చు, కానీ సమస్యను ఎదుర్కొనే దృక్పథాన్ని ఎంచుకోవచ్చు. గతాన్ని మార్చలేము, కానీ దాని నుండి నేర్చుకోవచ్చు. నీ చుట్టూ ఉన్న వారిని మార్చలేము, కానీ మన ప్రతి స్పందనను మార్చుకోవచ్చు. అదే నిజమైన అంతర్గత స్వేచ్ఛ. ఇప్పటి నుండి నాకేమీ లేదు అని అడిగే ముందు నా దగ్గర ఏముందని నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఎందుకు నాకు జరగడం లేదు అని అనుకునే ముందు నేను ఇప్పుడు ఏం చేయగలను అని నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నా అదృష్టం ఎప్పుడు మారుతుంది అని ఎదురు చూడడం బదులు నా తదుపరి అడుగు ఏమిటి అని నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఇదే లా ఆఫ్ అట్రాక్షన్ ని జీవితంలో ఉపయోగించుకోవడానికి ఒక ఆరోగ్యకరమైన మార్గం. నాకు అది లేదు ఇది లేదు అనుకోవడం కాదు. నాకు కావాల్సింది పొందటానికి నేను సరిగ్గా ఉన్నానా, నా ఫోకస్ నా లక్ష్యం సరైనవేనా, ఇలా అనుకోవడం వల్ల నీకు లా ఆఫ్ అట్రాక్షన్ నీ జీవితంలోకి కావాల్సింది తీసుకురావడానికి, నువ్వు కోరుకున్నది పొందటానికి నిన్ను అర్హుడిగా మారుస్తుంది. ఇప్పుడు నువ్వు ప్రతిరోజు మెడిటేషన్ చేసేటప్పుడు నేను ఇప్పుడు కొన్ని మాటలు అందిస్తున్నాను. వీటిని జాగ్రత్తగా ప్రతిరోజు వింటూ ముందుగా కళ్ళు మూసుకోవాలి. తర్వాత నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా వదులుతూ ఉండండి. ఇలా 3 సార్లు చేయండి. 3 సార్లు చేసిన తర్వాత ఈ మాటలను, ఈ ప్రశాంతమైన మాటలను మెల్లగా వింటూ గమనిస్తూ అనుభూతి చెందుతూ ఉండండి. నేను నా ఆలోచనలను గమనిస్తున్నాను. నేను నా నమ్మకాలను పరిశీలిస్తున్నాను. నాకు కావాల్సిన జీవితాన్ని స్పష్టంగా చూడటానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా ఆలోచనలకు తగిన విధంగా నా చర్యలు ఉంటున్నాయి. నేను అవకాశాలను గుర్తించడానికి సిద్ధంగా ఉంటాను. నేను ఏదైనా నేర్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటాను. నేను ప్రతిరోజు ఎదగడానికి సిద్ధంగా ఉంటాను. నేను మంచి పనులు మాత్రమే చేస్తున్నాను. నేను కృతజ్ఞతతో ముందుకు సాగుతున్నాను. ఇక్కడ ఏది బలవంతంగా కోరుకోవద్దు. ఏది వెంటనే జరగాలని ఒత్తిడి పెట్టుకోకండి. కేవలం మీ మనసును ప్రశాంతంగా ఉంచండి. మీ లక్ష్యాన్ని స్పష్టంగా చూడండి. మీ నమ్మకాలు పరిశీలిస్తూ ఉండండి. దానికి తగిన విధంగా మీరు చేసే పనులు చూసుకోండి. అప్పుడు నీ జీవితం ఎలా మారుతుందో గమనించు. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ అర్థం చేసుకోవడం అంటే విశ్వాన్ని నియంత్రించడం కాదు. ముందుగా మనలోని ప్రపంచాన్ని తెలుసుకోవడం. నీ ఆలోచనలు గమనించినప్పుడు నీ దృష్టి మారుతుంది. నీ దృష్టి మారినప్పుడు నువ్వు చేసే పనులు మారుతాయి. నీ పనులు మారినప్పుడు నీ జీవిత అనుభవాలు కూడా కొత్త దిశలో ప్రయాణిస్తాయి. కాబట్టి ఈ రోజు నుంచి ఒక చిన్న మార్పు ప్రారంభించు. నీకు కావాల్సిన జీవితాన్ని కేవలం కోరుకోకు, దానికి తగిన ఆలోచన పెంచుకో. కేవలం ఊహించకు, దానికి తగిన చర్యలు మొదలుపెట్టు. కేవలం డబ్బును కోరుకోకు, విలువను సృష్టించడం నేర్చుకో. కేవలం విజయం కోసం ఎదురు చూడకు, విజయానికి సిద్ధమయ్యే వ్యక్తిగా మారడం ప్రారంభించు. నీ జీవితాన్ని ప్రేమించు, నీ ప్రయాణాన్ని గౌరవించు, నీ గతాన్ని క్షమించు, నీ భవిష్యత్తుని విశ్వాసంతో చూడు. ఎందుకంటే నీ జీవితంలో తదుపరి అధ్యాయం ఇంకా రాయబడలేదు. ఆ పేజీ ఇంకా ముందే ఉంది. నీ ఆలోచనలతోటి, నీ అవగాహనతోటి, నీ నిర్ణయాలతోటి, నీ చర్యలతోటి దానిపై నువ్వు ఏమి రాస్తావో అదే నీ చేతుల్లో ఉన్న గొప్ప అవకాశాలలో ఒకటి. నీ అంతర్గత ప్రపంచాన్ని మార్చడం ప్రారంభించినప్పుడు నీ బాహ్య ప్రపంచాన్ని చూసే విధానం కూడా మారడం ప్రారంభిస్తుంది. ఇదే నీ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రయాణానికి నిజమైన ప్రారంభం. లా ఆఫ్ అట్రాక్షన్ మీకు అర్థమైందా?
లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటో మీకు ఏం అర్థమైందో ఈ వీడియో కామెంట్లో క్లియర్గా చెప్పండి. మీకు ఏం కావాలో కూడా చెప్పండి. మీరు ఏదైతే కావాలని కోరుకుంటున్నారో దానికి తగిన విధంగా మీ ఆలోచనలు, మీ భావాలు, మీరు చేసే పనులు కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చెప్పండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా చెప్పండి. మీకు తగిన విధంగా ఎలాంటి వీడియో కావాలో కూడా చెప్పండి. మీ దృష్టిని, మీ ఫోకస్ మార్చుకోవడానికి నేను మీకోసం ఒక వీడియో చేస్తాను. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.